యేసయ్య ప్రేమ పేరట మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఏంటి వార్త అంటే ప్రియులారా, 2026 సంవత్సరముల క్రితం పరలోకు నుండి భూమి మీదకి ఒక చక్కని వార్త అందించబడింది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభార్తమానము అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రజలకు సంతోషం ఇచ్చే సువార్త ఇది, ప్రజలకు మేలు కలిగించే సువార్త ఇది, ప్రజలకు ఆనందాన్ని కలిగించే సువార్త ఇది, ప్రజల్ని విమోచించే వార్త ఇది, ప్రజలకి దుఃఖంలో నుండి సంతోషంలోకి నడిపించే గొప్ప వార్త, ప్రజలని మంచి మార్గంలో నడిపించే వార్త, ప్రజలని నిత్య నరకాన్ని తప్పించే వార్త, ప్రజలందరినీ పరలోకం చేర్చే గొప్ప వార్త. ఈ గొప్ప వార్త మీ అందరికీ తెలియజేయాలని యేసయ్య ప్రేమ పేరట మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఈ గొప్ప వార్త వినటం వల్ల సంతోషము, ఆనందము కలుగుతుంది. ఏంటంటే ప్రియులరా, మరి ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఎన్నో వార్తలు మనం వింటున్నాము, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. కనుక వార్తలు వింటూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ల ద్వారా చనిపోయారని, అనేక రకాలుగా చనిపోయి మరణించినటువంటి మానవుల యొక్క వార్తలు టీవీ ద్వారా, పేపర్ల ద్వారా మనం వింటూ ఉన్నప్పుడు ఆ వార్తలు వినటం వల్ల అయ్యో పిల్లలు చనిపోయారా, అయ్యో వయసులో ఉన్నవారు చనిపోయారా, అయ్యో ఫ్యామిలీతో చనిపోయారా, అనేక రకమైనటువంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటున్నాం, దుఃఖపడుతూ ఉంటున్నాం, విచారం చెందుతూ ఉన్నాం, నలిగిపోతున్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క వార్త ఏంటంటే నువ్వు బాధల్లో ఉంటే నిన్ను లేవనెత్తేది, నిన్ను విడిపించేది వార్త. నువ్వు శ్రమల్లో ఉంటే నిన్ను విడిపించేది ఈ వార్త. నువ్వు కష్టంలో ఉంటే నీకు తోడుగా నిలిచేది ఈ వార్త. ఏంటి వార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ వార్త గత కాల క్రితం మా వద్దకు వచ్చినప్పుడు ప్రియులారా, ఈ వార్త విన్నామండి. ఈ వార్త వింటున్నప్పుడు మా పరిస్థితులు ఎలాగుండే వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, అనారోగ్యాలతో, భయంకరమైనటువంటి బంధకాల్లో బంధించబడి నశించిపోతున్న భయంకర స్థితిలో పడి ఉన్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క శుభవార్తమానము మా వద్దకు వచ్చింది. శుభవార్తమానం అనగా మంచి వార్త, అనగా యేసయ్య వార్త. ఈ గొప్ప వార్త మా వద్దకు వచ్చినప్పుడు ఈ వార్త వినటం వల్ల ప్రియులారా, ఈ వార్త వినటం వల్ల మాకెంతో మేలు కలిగింది, మాకెంతో నెమ్మది కలిగింది, మాకెంతో క్షమాపణ కలిగింది. అంతేకాకుండా జీవిత విలువేంటో తెలుసుకున్నాము, బ్రతికి విలువేంటో తెలుసుకున్నాము, కుటుంబం అంటే ఏంటో తెలుసుకున్నాము, బ్రతకడం అంటే ఏంటో తెలుసుకున్నాము, నిజమైన మార్గం అంటే ఏంటో తెలుసుకున్నాము, నిజమైన దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాము, నిత్యరాజ్యం అంటే ఏంటో తెలుసుకున్నాము. యేసుక్రీస్తు శుభవార్త వినటం వల్ల ప్రియులకు ఎంతో మేలు కలిగిందంట మా జీవితంలో. పరలోక మార్గం ఏంటో తెలుసుకున్నాము, పాప క్షమాపణ అంటే ఏంటో తెలుసుకున్నాము, నిత్య జీవం అంటే ఏంటో తెలుసుకున్నాము. ప్రియులకు ఇటు గొప్ప వార్త మా జీవితాలు వినటం వల్ల మేము బాగుపడ్డాము, మా కుటుంబాలు కట్టబడ్డాయి, మా జీవితాలు కట్టబడ్డాయి, ఎంతో మేలు పొందుకున్నాము, ఎంతో దీవించబడ్డాము, ఎంతో ఆశీర్వదించబడ్డాము. కనుక ఈరోజు ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. కనుక ఈ గొప్ప సంతోషకరమైన శుభవార్తమానము మీకు తెలియజేయాలని మరి దేవుని ప్రేమ పేరట సేవకులుగా, సంఘముగా మీ గ్రామాన్ని ప్రేమించి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. కనుక ఈ సువార్త విని వారు ఎవరు చెడిపోయిన వారు లేరండి. ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఏ వార్త విన్నా చెడిపోతారేమో, కానీ యేసుక్రీస్తు శుభవార్త విని ఏ ఒక్కడు చనిపోడు, వారు బాగుపడతారండి. దానికి సాదృశ్యం మేమే. ఒకప్పుడు గుండు ప్రాబ్లంతో, పేగు ప్రాబ్లంతో, 2 కిడ్నీల ప్రాబ్లంతో ఎంతో బలిగిన సంతి ఉన్నప్పుడు ప్రియులారా, ఈరోజు ఎంత బాగుపడ్డామంటే, ఎంతగా ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు శుభవార్త వినటం వల్లే. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు అడిగినట్లయితే, తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు శుభవార్త వినటం వల్ల తాగుతున్న వాళ్ళు తాగు నుంచి విడిపించబడ్డారు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు వ్యభిచారం నుంచి విడిపించబడ్డారు, భార్య భర్తలు కొట్టుకొని తిట్టుకుంటున్న వారు సమాధానంగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ ఉన్నారు, కష్టాల్లో బాధలు ఉన్న వారు విడిపించబడ్డారు. అలాగే అనేక రకమైన వాటిని వెంటాడుతూ, వాటిని పూజిస్తూ, ఆరాధిస్తూ, ఆ మార్గాలు అనుసరిస్తూ ఏ మేలు పొందుకోలేక నిత్య జీవానికి గురి కాకుండా, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా నశించిపోతున్న స్థితిలో ఉన్న వారు ప్రియులారా, ఈ రోజు నిజమైన దేవుని తెలుసుకున్నారు, లోక రక్షకుడు ప్రభుని అంగీకరించారు, ఆయన అనుగ్రహించి రక్షణ పొందారు, ఆయన అనుగ్రహించి కృప పొందారు. ఈ రోజు ఎంతో క్షేమము, నెమ్మది, శాంతి కలిగి జీవిస్తూ సంతోషంగా భార్య భర్తలుగా, పిల్లలుగా, కుటుంబాలుగా, ఆరోగ్యాలు అన్ని కలిగి జీవిస్తూ ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు శుభవార్తమానము. ఈ శుభవర్తమానం విని మేము బాగుపడ్డాము, మేలు పొందుకున్నాము. అంటే మీరు కూడా బాగుపడాలని, మేలు పొందుకోవాలని, క్షేమంగా ఉండాలని, అందరూ ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ సువార్త మనం అందరికీ తెలియజేయాలని యేసయ్య ప్రేమపడి వచ్చి ఉన్నాము.